అందరికీ తెలుగు బేసిక్ క్లాస్కి స్వాగతం. వర్ణమాల అచ్చులు హల్లులు వాటి గుణింతపు రూపాలు ఇప్పుడు ఈ క్లాసులో మనం చెప్పుకుందాం. ముందుగా అచ్చులు వాటి గుణింతపు ఒత్తులు ఏ విధంగా ఉంటాయో ఇక్కడ మనం రాద్దాం. ఆ ఆ ఈ ఈ ఊ ఊ రు రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం అహ. ఈ అచ్చులు వాటి యొక్క గుణింతపు రూపాలను హల్లులతో కలిస్తే గుణింతాలు ఏర్పడతాయి. ముందు వీటి యొక్క గుణింతపు ఒత్తులు రూపాలు మనం చెప్పుకుందాం. ఆ తలకొట్టు అంటాము. ఆ యొక్క రూపము తలకొట్టు తలకొట్టు. దీర్ఘము దీర్ఘము గుడి గుడి దీర్ఘము. కొమ్ము కొమ్ము దీర్ఘము. వృత్తము వృత్వ దీర్ఘము. ఏత్వము ఏత్వము. ఏత్వ దీర్ఘము లేదా విసర్గం అంటాము. ఏత్వ దీర్ఘము లేదా ఏత్ విసర్గము అంటాము. ఐత్వము ఓత్వము ఓత్వము. ఓత్వ దీర్ఘము లేదా ఓత్వ విసర్గము అంటాము. ఔత్వము సున్నా విసర్గ. ఇవి హల్లులతో అచ్చులు కలిసేటప్పుడు ఈ ప్రధానమైన రూపాలు కాకుండా ఈ గుణింతపు ఒత్తులైనటువంటి ఈ రూపాలు హల్లులతో కలిసి మనకి గుణింతాలు ఏర్పడతాయి. ఇప్పుడు ఒక హల్లుకి ఇవన్నీ ఆపాదించి చూద్దాం. హల్లు అనగా మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రాణము లేని అక్షరాలు అంటే పొల్లు అక్షరాలని మనము చెప్తాము. అవి తీసుకుంటే ఇక్ అనమాట. ఇక్ దీనికి ప్రాణం లేదు. ఇక్ అంటే అంతే. ఇది ఆతో కలిసినప్పుడు ఇది ఈ హల్లుకి ఆ కలిసేటప్పుడు ఈ విధంగా మారుతుంది. ఇలా మారి ఈ కలిసి కా అవుతుంది. అలాగే ప్లస్ ఆ దీర్ఘంగా మారి కా అవుతుంది. కా. అలాగే ఇక్ ప్లస్ ఈ ఇది గుడిగా మారి కీ అవుతుంది. ఇక్ ప్లస్ ఈ గుడి దీర్ఘంగా మారి కీ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఆ కా ఆ కా ఆ కా ఈ కీ ఈ కీ ఈ కీ. అంటే ఈ కాపుళ్ళు ఇక్కడికి వచ్చేసరికి ఆతోనే ముగుస్తుంది. ఇక్కడ ఈతో ముగుస్తుంది. చూడండి. కా కా కీ కీ అంటే చివర శబ్దము దీంతో పాటు ఆన శబ్దమే వస్తుంది. ఆ కీ 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 ఇలా. ఇకపోతే
ఇక్ ప్లస్ ఊ, ఇది కొమ్ముగా మారి కు అవుతుంది. చూడండి, ఊ కు, ఊ ఊ కు, ఊ కు అంటే అంటే ఇప్పుడు మనం అచ్చులు చదరం వచ్చేస్తే గుణింతాల చదరం వచ్చేస్తుంది. అచ్చులు చదరం వచ్చేస్తే గుణింతాల చదరం వచ్చేస్తుంది. ఈ అచ్చులకి ఒక హల్లు ఇక్కడ కా శబ్దము కలిపి చెప్పామంట. కా కా కి కి కు కు అలా. ఇక్ ప్లస్ ఊ, ఇది కొమ్ము దీర్ఘంగా మారి కు అవుతుంది. ఇక్ ప్లస్ రు, ఈ రు రుత్వంగా మారి కురు అవుతుంది. కురు. ఇక్ ప్లస్ రు, ఇక్ ప్లస్ రు, కురు కురు అంటే రుత్వంగా మారి కురు అవుతుంది. కురు. అలాగే ఇక్ ప్లస్ ఏ, దీని గుణింత పూర్వపు ఒత్తు ఏ, ఇలా మారి కే అవుతుంది. ఇక్ ప్లస్ ఏ, దీని యొక్క రూపము ఇది ఏతో రూపము ఏ, ఇది ఏతము 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 ఏతము. చూడండి, ఏతము ఏతము కాబట్టి కే. ఇక్ ప్లస్ ఐ, ఇది ఐత్వంగా మరి కై అవుతుంది. కై అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇది ఏతము ఏతము, ఐత్వము. జాగ్రత్త. ఇది ఏతము ఏతము, ఐత్వము. అందుకు కే కే కై. అలాగే ఇక్ ప్లస్ ఓ, ఈ ఓత్వంగా మారి కో అవుతుంది. అలాగే ఇక్ ప్లస్ ఓత్వంగా మారి కో. తర్వాత ఇక్ ప్లస్ ఔత్వము కౌ అవుతుంది. చూడండి ఏత్వము ఏతము ఐతము ఓతము ఓతము ఔతము. ఇవి ఈ శబ్దాలతోనే ముగుస్తుంటాయి. కే కే కై కో కో కౌ. ఇకపోతే ఇక్ ప్లస్ కం, ఇక్ ప్లస్ అహ కహ. ఇది అచ్చులు వాటి గుణింత రూపాలతో హల్లులతో కలిసినప్పుడు గుణింతాలు ఏర్పడతాయి. క కా కి కీ కు కూ క్రు క్రూ కే కే కై కో కో కౌ కం కహ. ఈ విధంగా ఇప్పుడు పిల్లలకి ఈ విధంగా నేర్పడం జరుగుతుంది. ఇలా నేర్పేటప్పుడు పిల్లల్లో ఆ గుర్తింపు అనేది చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు. మేము చదువుకునేటప్పుడు ఎలా నేర్పించేవారంటే, కాకు దీర్ఘం ఇస్తే కా గుడిస్తే కీ, కా గుడి దీర్ఘం ఇస్తే కీ, కా కొమ్మిస్తే కు, కా కొమ్ము దీర్ఘం ఇస్తే కు, కాకు రుత్వం ఇస్తే కురు, కాకు రుత్వ దీర్ఘం ఇస్తే కురు, కాకేత్వం ఇస్తే కే, కాకేత్వం విసర్గం ఇస్తే కే, కాకేత్వం
కింద ఐత్వం ఇస్తే కై, అంటే కాకి కింద ఐత్వం ఇస్తే కై, కాకి ఓత్వం ఇస్తే కో, కాకి ఓత్వ విసర్గం ఇస్తే కో, కాకి ఔత్వం ఇస్తే కౌ, కాకి సున్నా పెడితే కం, కాకి సున్నా పెడితే కం, కాకి 2 సున్నాలు పెడితే కహ అని నేర్పేవారు. బహుశా అలా నేర్పడం వల్లేమో మాకు ఈ గుణింతాలతో కూడుకున్న అక్షరాలు పదాల గుర్తింపులు ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఈ రోజుల్లో 10వ తరగతి చదువుతున్న పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ అక్షరాలు గుర్తింపులు. కాబట్టి పిల్లలకి ఇది కా ఎందుకు అయింది అంటే అకారంతో కలిసి ఉండడం వల్ల కా. ఇది కా ఎందుకు అయిందంటే ఈ దీర్ఘ వచ్చు కాబట్టి దీర్ఘం దీనికి ఇవ్వడం వల్ల కా అయింది. అంటే కొంచెం పిల్లల్లో అవగాహన ఎక్కువగా పెరిగి గుర్తింపు ఉంటుంది అనేది గుర్తించడానికి వీలుగా ఉంటుందని, కాబట్టి ఆ విధంగా నేర్పడం ఉత్తమమైన పద్ధతి. కాబట్టి కా కీ కూకు అలా నేర్పించి పిల్లలకి ఏదో మెకానికల్గా అంటే యాంత్రికంగా నేర్పిస్తే అవి బుర్రలో ఉండవు. కాస్త సంసర్గం చేసి అది ఎందుకు అవుతుంది, ఇది కా ఎందుకు అయ్యింది అంటే కాకి దీర్ఘం ఉంది కాబట్టి కా, ఓహో అవును కదా అని పిల్లవాడు కూడా మనసు అంగీకరిస్తుంది. కాకి దీర్ఘం ఇస్తే కా, అంటే కాకి దీర్ఘం ఇస్తే కా, కాకి గుడి ఇస్తే కీ, కాకి గుడి దీర్ఘం ఇస్తే కీ, కాకి కొమ్ము ఇస్తే కో. ఇది కో ఎందుకైంది, కొమ్ము ఇచ్చాం కాబట్టి. కాకి కొమ్ము ఇస్తే కో, కాకి కొమ్ము దీర్ఘం ఇస్తే కూ, కాకి రుత్వం ఇస్తే కురు, కాబట్టి కాకి రుత్వం ఇచ్చాం కాబట్టి ఇది కురు, కాకి రుత్వం దీర్ఘం ఇచ్చాం కాబట్టి ఇది క్రూ అయింది. కాకి ఏత్తం ఇచ్చాం కనుక ఇది కే, కాకి ఏత్తం ఇచ్చాం కాబట్టి కే. అంటే దీన్ని కూడా కాకి ఏత్త విసర్గము అని నేర్పించేవారు మాకు. కాకి ఏత్త విసర్గము, కాకి ఓత్త విసర్గము అని చెప్పడం జరిగేది అప్పుడు మాకు. కాకి ఏత్తం ఇస్తే కే, కాకి ఐత్వం ఇస్తే కై, కాకి ఐత్వం ఇస్తే కై, కాకి ఓత్వం ఇస్తే కో, కాకి ఓత్వం విసర్గం ఇస్తే కో, కాకి ఔత్వం ఇస్తే కౌ, కాకి సున్నా పెడితే కం, కాకి 2 సున్నాలు పెడితే కహ. పిల్లలకి ఒక్క గుణింతం నుంచి మీరు కష్టపడండి. ఈ ఒక్క గుణింతం కష్టపడి కొంచెం సమయాన్ని వెచ్చించి ఒక్క గుణింతం పిల్లలకి నేర్పిస్తే మిగిలిన గుణింతాలు పిల్లవాడే నేర్చుకుంటాడు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ స్థానాలు ఇప్పుడు ఇవి తీసి దీని స్థానంలో మామూలుగా తా పెడదాం. తా అంటే ఇది పెట్టామనుకోండి, ఆటోమేటిక్గా పిల్లవాడు ఇక్ ప్లస్ ఆ తా అని నేర్చుకుంటాడు. అంటే పిల్లవాడికి ఒకటి మనం నేర్పించిన తర్వాత మిగిలినవి వాడంతట వాడు నేర్చుకోవడానికి మనం సహకరించాలి తప్ప వాటిని కూడా ఇలా బోర్డు మీద రాసి చేయదు. ముఖ్యంగా ప్రస్తుత పాఠశాలల్లో జరుగుతున్నటువంటి పెద్ద అతి బాధాకరమైన విషయం ఏంటంటే మొత్తం ఇలా బోర్డు మీద రాసేసి లేదా చార్ట్లు పెట్టేసి పిల్లల చేత గంటలు అర్పిస్తారు. క్లాసులో ఒక 15 మంది పిల్లలు 20 మంది పిల్లలు ఉంటే అందరి చేత కీ కీ కు అని ఇలా అరుస్తున్నారు. వాళ్ళు ఏదో కాకులు ఒకదానికి ఒకటి అరిచినట్టు అరుస్తున్నారు తప్ప అది ఎందుకు అలా అయిందనేది ఆ పిల్లల చిన్న మెదడుకి అర్థం కాదు. కాబట్టి పిల్లల యొక్క మెదడుకి అర్థమయ్యే విధంగా చెప్పాలి. ముఖ్యంగా నేను చెప్తున్నది ఏంటంటే చదువు అనేది పుస్తకాలకి గోడ మీద బల్లలకి కాదు. చాలామంది ఈ హోంవర్క్లు అని చెప్పేసి పిల్లలకి గంటలా 10 సార్లు 20 సార్లు రాయిస్తారు. అది మంచి పద్ధతి కాదు. చదువు పుస్తకాలకి కాదు, మస్తకాలకి, చిన్న అందమైన సున్నితమైన మస్తకాలకి, పుస్తకాలకి కాదు.
చదువు పుస్తకాలకి కాదు మస్తకాలకి అర్థం అవ్వాలి. ప్రస్తుత కాలంలో పాఠశాలలో జరుగుతుంది ఏంటంటే, తల్లిదండ్రులకు ఇంత పని చేయించాము, ఇంత చేస్తున్నామని తల్లిదండ్రులు గుర్తించాలని, ఓ ఈ స్కూల్ ఇంత చెప్తున్నారా అని అనిపించుకోవాలనే ఉద్దేశంతో పాఠశాలలు నడుపుతున్నారు తప్ప, ఆ పిల్లవాడి మెదడులో ఇది ఎంతవరకు రిజిస్టర్ అవుతుంది, వాడు ఎంతవరకు పునశ్చరణ చేసుకోగలుగుతున్నాడు, మళ్ళీ అవసరానికి అది ఎంతవరకు వినియోగించుకుంటున్నాడు అనేది చాలా వరకు చాలా పాఠశాలల్లో జరగలేదు. తల్లిదండ్రులు గమనించండి. మీ పిల్లవాడు ఎన్ని పేజీలు పుస్తకం నింపాడని కాదు, అనుకోకుండా స్పాంటేనియస్గా మీరు అడిగిన ఒక్క అక్షరం గుర్తించినా అది చాలా మంచి సక్సెస్ అన్నమాట. కాబట్టి ఒక గుణింతం ఇలా నేర్పిన తర్వాత వీటి స్థానాల్లో వేరే అక్షరాలు పెట్టి అవి ఏమవుతుంది అలా నేర్పిస్తే అవి ఖచ్చితంగా పిల్లవాడికి గుర్తుంటాయి. ఇలా ఒక 1వ తరగతిలో లేదా ఎల్కేజీ యూకేజీలో కాస్త ఓపికతో తల్లిదండ్రులు, పాఠశాలలోని ఉపాధ్యాయులు కూడా కొంచెం ఓపికతో మనం ఎంత చేశామో తల్లిదండ్రులకు మన పని చూపించడానికి కాదు, తల్లిదండ్రులకు పని చూపించాలి కాదు ముఖ్యం, పిల్లల యొక్క మానసిక ఎదుగుదల మనకు అవసరం. ఇది దేశానికి, సమాజానికి, పిల్లల వ్యక్తిగత జీవితానికి అవసరం. ప్లీజ్ దయచేసి ఈ విషయాన్ని అందరూ గమనించండి, గుర్తించండి. బోర్డుల మీద గంటలు పిల్లల గొంతులు కంఠ శ్వాస వచ్చేటట్లు అనిపించొద్దు. కాస్త తెలివిగా, కాస్త అవగాహన పూర్వకంగా నేర్పిస్తే ఖచ్చితంగా పిల్లవాడికి మేలు జరుగుతుంది. నేడు 10th క్లాస్ పిల్లల్లో కూడా ఒక 2 అక్షరాల పదాలు, 3 అక్షరాల పదాలు కూడా చదవలేని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి అటువంటి నేను మా తరగతిలో ఉన్నటువంటి పిల్లల యొక్క ఆ పేరెంట్స్, ఆ తల్లిదండ్రులు పడే ఆవేదన, పిల్లలు పడుతున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ క్లాస్ నేను నిర్వహిస్తాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నిజాయితీగా దీన్ని ఫాలో అయ్యి నేర్చుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని ఖచ్చితంగా చెప్తున్నాను. తర్వాత క్లాసులో మనం చదవడం రాయడంలో ఇబ్బంది పడే పిల్లలకు ఇది ఖచ్చితంగా మేలు చేస్తుంది. ముందు ఖచ్చితంగా సంయుక్త ద్విత్వాక్షరాలు, సున్నాతో కూడుకున్న పదాలు ఎలా గుర్తించాలో చెప్తాను. కాబట్టి ఈ ఛానల్ను మొదటిసారి చూసిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఇబ్బంది పడే పిల్లలందరికీ ఇది రీచ్ అవ్వాలంటే చాలా ఎక్కువ మంది లైక్ చేయండి. మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం. జై హింద్.